పునరుద్ధాంతం తర్వాత దైవకుమారుడు క్రీస్తు ఏం చేశారు? దైవకుమారుడు యేసుక్రీస్తు తన తండ్రి ఆదేశం మేరకు ఈ లోకానికి వచ్చాడు. దివ్య సందేశం ఇచ్చాడు. ప్రజలను చైతన్యపరిచాడు. అద్భుతాలు చేశాడు. మానవాళి కోసం రక్తం చిందించి సిలువపై మరణించాడు. 3వ రోజున ఆయన సజీవుడే తిరిగి వచ్చాడు. 40 రోజుల పాటు ఈ భూమి మీద సంచరించాడు. ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడు, ఎవరికి కనిపించాడు, బైబిల్లోని వివిధ అధ్యాయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యేసు మరణించిన తర్వాత ఆయన శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు. వారిని ఆయన సమైక్యపరిచాడు, ఒక చోట చేర్చాడు. వారికి నైతిక శక్తిని ప్రసాదించాడు. తన సందేశాన్ని లోకానికి అందించమని ఆదేశించాడు. అలా బోధించాలో నేర్పించాడు. పరిచయాల్లో కొత్త మెలకువలను చెప్పాడు. వారిలో కొంత ఉత్తేజాన్ని నింపాడు. ఈ విధంగా యేసు చేశారన్నమాట. పునరుద్ధానం యేసుక్రీస్తు పలుమార్లు దర్శనమిచ్చారు. వాటిలో ప్రధానమైనవి చూద్దాం. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రధానమైనవి ఏంటి చెప్తే, మేరీ మాగ్దలేనకు తన సమాధి దగ్గర తోటమాలి రూపంలో ప్రభువు కనిపించాడు. మేరీ మాగ్దలేనికి తన సమాధి దగ్గర తోటమాలి రూపంలో యేసుప్రభు కనిపించారు. ఈ వార్త అందరికీ తెలియజేయాలని చెప్పాడు. రెండోసారి కూడా తన సమాధి దగ్గర మరో మైలుకు తను మరణించలేదని రుజువుగా దర్శనమిచ్చాడు. ఎమ్మావుకు వెళ్ళే మార్గంలో తన శిష్యులు ఇద్దరు కనిపించి తన పట్ల వారిలో ఉన్న అస్పష్టతను తొలగించాడు. తమ గురువుకి ఇలా జరిగితే తమ పరిస్థితి ఏమిటని, ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నాయో అని భయపడుతూ దాక్కుని 10 మంది శిష్యులకు ఆయన దర్శనమిచ్చాడు. ఆ తర్వాత మరో 11 మంది శిష్యులకు కనిపించాడు. తన గాయం లోపల వేలు పెట్టి పరీక్షించిన అవ్యాసైన తోమాస్కు అపనమ్మకాన్ని పోగొట్టాడు. ఆయన క్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 మార్లు అసత్యం అన్న మిగిలిన 3 శిష్యులతో పాటు పేతురుకు కనిపించాడు. అలాగే 11 మంది శిష్యులు ఆయన దర్శనమిచ్చాడు. వారు గలిలీ తీరంలో ఒక కొండపైకి చేరుకున్నారు. అక్కడ వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఆయన సమకూర్చాడు. తన శిష్యులను కొనసాగించడానికి సువార్త విస్తరణకు ఒక వ్యవస్థను స్థాపించాడు. తదనంతరం గుమ్ముకున్న 5 మంది ప్రజానీకానికి కనిపించాడు. సమయాలను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినప్పటికీ పరిశోధార్థం మీ చెంతకు వచ్చినప్పుడు మీరు ఆ శక్తిని పొందుతారు. యెరూషలేమును, యూదయ, సమరయ దేశాలను భూగిదంతాల వరకు సత్యాన్ని వ్యాపనం చేయండి అంటూ తన సందేశాన్ని ఇచ్చాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆయన ఆకాశం పైన సాగించాడు. ఇది పునరుద్ధానం అనంత క్రీస్తు సాగించిన 40 రోజులు ప్రస్థానం. పునరుద్ధానం తర్వాత క్రీస్తు 40 రోజులు ప్రస్థానం చేశారు. అది ఆ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.